హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఓటీటీ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది బుక్ మై షోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు, బట్ రెంట్ ఆప్షన్ లో ఉంటుంది లేదా బై ఆప్షన్ లో ఉంటుంది. మూవీ రన్ టైం అయితే 1 hour 34 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ క్యారెక్టర్ అయిన డార్సీ తను ఒక బ్లైండ్ ఉమెన్ అనమాట. అదే విధంగా ఒక మీడియం కూడా, అంటే స్పిరిట్స్ తో కనెక్ట్ అవ్వగలిగే పర్సన్ అనమాట. ఆమె తన ట్విన్ సిస్టర్ అయితే ఒక బ్రూటల్ మర్డర్ లో అయితే కోల్పోతుంది. పోలీసులు ఇది రెగ్యులర్ బ్రేకింగ్ అని చెప్పేసి కేసు క్లోజ్ చేస్తారు, బట్ డార్సీకి అయితే డౌట్ ఉంటుంది. దాని తర్వాత ఏం చేసింది అన్నదే మీరు ఓటీటీ మూవీలో అయితే చూడడం జరుగుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ 2 days నుంచి పెట్టే వీడియోస్ లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, వాయిస్ లో డిస్టర్బెన్సెస్ ఉన్నా సారీ భయ్యా, ఇంట్లో ఫంక్షన్ ఉంది, మ్యారేజ్ జరుగుతుంది, సో బిజీగా ఉన్నా. బట్ కంటెంట్ మిస్ అవ్వకూడదని చెప్పేసి కంటిన్యూగా పెడుతున్నా, స్కెడ్యూల్ చేసి మరీ పెడుతున్నా వీడియోస్ అనేవి. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్యా, నాకైతే వర్కౌట్ అయింది. ఇది ఒక సైకలాజికల్ హారర్ అనమాట. దాని పరంగా అయితే నాకు నచ్చిందని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యూనిక్ కాన్సెప్ట్ భయ్యా, బ్లైండ్ ఉమెన్, అది కూడా స్పిరిచువల్ కాంటాక్ట్ ఉండే మీడియము. ఈ రెండింటిని మిక్స్ చేసి చాలా ఫ్రెష్ గా కొంచెం ఒరిజినల్ ఐడియా అయితే తీసుకొచ్చారు. చాలా బాగా వర్కౌట్ అయింది నాకు కాన్సెప్ట్ వైజ్ అయితే. అండ్ అట్మాస్ఫియర్ ని కూడా చాలా బాగా బిల్డ్ చేస్తారు. కొన్ని సౌండ్లెస్ సీన్స్ ఉంటాయి. రైటింగ్ పరంగా టెన్షన్ అయితే బిల్డ్ చేస్తారు. చాలా బాగా చేశారని చెప్పాలి. వాటన్నిటి పరంగా కూడా మరి జంప్ స్కేర్స్ లాంటివి ఉండకపోయినప్పటికీ కూడా సైకలాజికల్ హారర్ సెటప్ అనేది చాలా బాగా సెట్ చేసుకుంటారు, మంచిగా భయపెడతారు. పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్ గా ఉంటాయి. లీడ్ యాక్ట్రెస్ డార్సీ క్యారెక్టర్ ని బాగా పోర్ట్రే చేసిందని చెప్పాలి. ఎమోషనల్ గా ఉంటుంది అండ్ నమ్మే విధంగా ఉంటుంది అనమాట క్యారెక్టర్ అనేది. డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. లైక్ మీకు ద బాబా దూక్ లాగా స్లోగా ఉంటుంది కానీ బట్ గ్రిప్పింగ్ నరేషన్ అయితే ఉంటుంది అనమాట. ఒక సైకలాజికల్ టచ్ అయితే ఇస్తారు డైరెక్షన్ పరంగా. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది అది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్యా. హారర్ లవర్స్ కి ఫాస్ట్ థ్రిల్ కావాలి అనుకునే వాళ్ళకైతే కష్టం ఇది. ఎందుకంటే ఇందులో స్టోరీ కొంచెం స్లోగా అనిపిస్తుంది అండ్ బిల్డింగ్ కూడా కొంచెం టైం తీసుకుంటారు. ఎందుకంటే సైకలాజికల్ హారర్ భయ్యా, జంప్ స్కేర్స్ ఉండే హారర్ కాదు. సో అందుకే స్టోరీ సెటప్ టైం పట్టుద్ది. అండ్ క్లారిటీ కూడా కొంచెం ఇబ్బంది పడతారు భయ్యా. కొన్ని సీన్స్ లో క్లారిటీ ఉండదు. అంటే ఓపెన్ ఎండింగ్ టైప్ అయితే వదిలేస్తారు కానీ వాటికి క్లియర్ ఆన్సర్స్ అయితే దొరకవు. అది కొంచెం ఇబ్బంది పెట్టుద్ది. కొంచెం లో బడ్జెట్ లుక్ కూడా ఉంటుంది. విజువల్స్ పరంగా కొంచెం అర్థమైపోద్ది. మరి సినిమా అంత సూపర్ బడ్జెట్ ఏం కాదు, లో బడ్జెట్ అని అయితే అర్థమైపోద్ది. కొంచెం రియలిస్టిక్ గా ట్రై చేసి ఉంటే బాగున్నాను, ఇంకొంచెం బాగా వర్కౌట్ అవుతుంది. బట్ మరి అంత ఇంపాక్ట్ అయితే ఏం లేదు నా మీద, పర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం మంచిగా ఉంటే బాగుంది అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే హారర్ ఫ్యాన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. జంప్ స్కేర్స్ కాకుండా సైకలాజికల్ టెన్షన్ మీద బేస్ అయ్యి చాలా స్లోగా ఉండి బట్ క్రీపీ డెవలప్మెంట్ కావాలనుకుంటే చూడండి, మీకు నచ్చుద్ది. క్లైమాక్స్ లో సస్పెన్స్ హోల్డ్ చేయడం అండ్ మ్యానిక్యూన్ ఎలిమెంట్ యూజ్ చేయడం డెఫినెట్లీ స్టాండర్డ్ పాయింట్స్ అయితే అవుతాయి. కానీ జనరల్ ఆడియన్స్ కి ఫేస్ అండ్ కన్ఫ్యూజన్ ఇష్యూస్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ తగ్గచ్చు. మీరు చూద్దాం అనుకుంటే బుక్ మై షోలో ఉంటుంది, గివ్ ఇట్ ఎ ట్రై. లేదు ఇంకెలా ఉన్నా చూడాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను చెప్తాను. డిఎం చేయండి ఖచ్చితంగా. నా ఇన్స్టా లింక్ అయితే ఛానల్లో ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొంచెం డిస్టర్బింగ్ విజువల్స్ ఉంటాయి భయ్యా, సైకలాజికల్ హారర్ అండ్ డార్క్ థీమ్స్ కూడా ఉంటాయి. సో కొంచెం ఇబ్బంది పడతారు, బట్ పర్లేదు అనుకుంటే వాటి పరంగా మరి చూడొచ్చు, మీ ఇష్టం. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.